त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। నిన్న రెండవ అధ్యాయం మొదలు పెట్టాము. ఒకసారి నిన్న జరిగినటువంటి శ్లోకాలను చదివేసి ముందుకెళ్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్
రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ప్రసన్నం కాదమ్మా, ప్రపన్నం. ఎవరో ప్రసన్నం అన్నారు, నాకు వినిపిస్తుంది. వంశీ ఫ్యాన్ ఏదన్నా ఒకటి ఆన్ చేయ. మీకే నా ఫ్యాన్, నాకు వద్దా? చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఏదైనా ప్రోగ్రామ్స్కి పిలుస్తుంటారు. ఈరోజు ముఖ్య అతిథి స్వామి ఆత్మ విధానంద గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అంటారు. వచ్చి కూర్చుంటాం. కూర్చున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనం అంటారు. ఆ జ్యోతి ప్రజ్వలనం అనగానే ఏం చేస్తారంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫ్యాన్ ఆపేయి, ఫ్యాన్ ఆపేయి, ఫ్యాన్ ఆపేయి అంటారు. ఫ్యాన్ ఆపేస్తారు. అక్కడ జ్యోతి వెలుగుతుంటుంది. విచిత్రం ఏంటంటే వేదిక మీద గెస్టులందరూ ప్రోగ్రామ్ అయ్యేదాకా ఫ్యాన్ ఉండదు. వచ్చిన వాళ్ళందరూ ఫ్యాన్ల కింద కూర్చుంటారు. సో హియర్ వీఆర్ లక్కీ, చాలా ఫ్యాన్స్ ఉన్నాయి, దీపం దూరంగా ఉంది, పర్వాలేదు. నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో సంజయ ఉవాచ, సంజయుడు అంటున్నాడు. ఏమన్నాడో చూద్దాం. అంటే కథలో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నటువంటి విషయం అన్నమాట. ఆ విధంగా అశ్రుపూర్ణాకులేక్షణం, కళ్ళు పూర్తిగా నీళ్లతో నిండిపోయినటువంటి అర్జునుడు ఎవరైతే ఉన్నారో అతను విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఆయన అటువంటి అర్జునుడితోటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు? తర్వాత శ్లోకంలో మళ్ళీ ఏం చేశారంటే ఇక నుంచి దాదాపుగా ఇక్కడి నుంచి ఎట్లా ఉంటుందంటే కృష్ణుడికి అర్జునుడికి మధ్యలో జరిగేటటువంటి సంవాదంలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కథ కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ కథ ఇంకా మనకు కనిపించదు. భగవాను వాచ, ఇక్కడేంటి అర్జునుడి యొక్క స్థితి, ఇదొక అర్జున స్థితి. ఇదంతా ఏంటంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడు రెండు క్యారెక్టర్స్ మన ముందున్నాయి. ఈ రెండు క్యారెక్టర్స్ గురించి, ఈ రెండు పాత్రల గురించి మనకు ఎవరు చెప్తున్నారు? ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టు కథలో మనకి కనిపిస్తోంది. వాస్తవంగా ఇదంతా ఎక్కడుంది? మనకి భీష్మ పర్వంలో ఉంది. దీన్నంతా మనకు అందించినటువంటి వారు వ్యాసుల వారు, మహాభారతం. ఇదంతా వెనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మర్చిపోవద్దండి. ఎప్పుడు కూడా మహాభారతం అనేటువంటి బ్యాక్గ్రౌండ్ని, బ్యాక్డ్రాప్ని మర్చిపోవద్దు. దాంట్లో ఒక కథ భీష్మ పర్వం, దాంట్లోంచి వచ్చినటువంటిది భగవద్గీత. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి? దీంట్లో అర్జునుడు అనేటువంటి పాత్రను ఉంచారు, కృష్ణుడు అనేటువంటి పాత్రని మన ముందు ఉంచారు. వాస్తవంగా ఏంటంటే ఈ రెండు క్యారెక్టర్స్ ఎట్లాంటివంటే మహాత్ములు చెప్పేటటువంటిది ఏంటంటే జీవుడు, దేవుడు. ఇక్కడ అర్జునుడు ఎవరికి ప్రతినిధిగా ఉన్నాడు? ఇక్కడ మనందరి యొక్క ఈ ప్రపంచం మీద, భూమి మీద ఉండేటటువంటి మానవులం ఎవరైతే ఉన్నామో, ఎవరైతే కష్టాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నామో, నిరంతరం కంప్లైంట్స్ చేసేటటువంటి ఎవరైతే మనం ఉన్నామో, మనకి ప్రతినిధిగా ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ పెద్దన్న అన్నమాట. కాబట్టి ఆయన్ని ఇక్కడ అర్జునుడి రూపంలో పెట్టారు.
అటువంటి అర్జునుడు మనం ఏంటి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మన జీవితాంతం కనుక మనం గమనిస్తే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా నిజంగా మనం ఉన్నటువంటి దేంట్లో మన వెతుకులాట అంతా దేనికోసం అంటే సుఖాల కోసం, సంతోషాల కోసం, ఆనందాల కోసం వెతుకులాట. దీంట్లో వెతుకులాట 3 ఉంటాయండి. ఈ 3 కోరుకుంటాం మనం. ఒకటేంటి? సుఖం, సంతోషం, ఆనందం. ఏంటి సార్ సుఖం, సంతోషం, ఆనందం అన్నారు, ఏంటి తేడా ఏంటి? దీనికి తేడా ఏంటి? సుఖం అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? 3 ఒకటే కదా సార్? 3 ఒకటేనా? సుఖం ఇప్పుడు ఇందాకలా రాగానే కూర్చున్నా, కొంచెం ఉక్కబోస్తున్నట్టు అనిపించింది, చెమట పట్టినట్టు అనిపించింది. దేనికి కలిగింది ఇది? నా శరీరానికి చెమట పట్టింది. కాబట్టి నాకు ఇప్పుడు ఏం కావాలి? సుఖం కావాలి. సుఖం కావాలనగానే ఏం చేసాం? అరే ఫ్యాన్ వేయన్నాం, ఫ్యాన్ వేసా. ఫ్యాన్ వేయంగానే నాకేం కలిగింది? సుఖం కలిగింది కదా. ఫ్యాన్ వేయంగానే నాకు సుఖం కలిగింది. మీ అందరి సుఖం కోసం 2 ఫ్యాన్లు పెట్టారు కదా. నా ఒక్కడి సుఖం కోసం 8 ఫ్యాన్లు పెట్టారు ఇక్కడ. అంటే మొత్తానికి శరీరానికి గాలి తగులుతూ ఉంటే సుఖంగా ఉంటుంది, సుఖం. రెండవది సంతోషము అని అన్నారు. సంతోషము అంటే ఏంటి? నేను ఇప్పుడు ఏదన్నా మీకు సరదాగా ఒక జోక్ లాంటిదో, ఒక ఎగ్జాంపుల్ లాంటిదో చెప్పాను అనుకోండి, వెంటనే నవ్వుతారు. అప్పుడు ఆ సంతోషం అనేటువంటిది ఎక్కడ తెలుస్తూ ఉంటుంది? లోపల తెలుస్తుంది, మనసులో తెలుస్తూ ఉంటుంది కదా. ఇక మూడవది ఏంటంటే ఆనందము. ఆనందము అంటే ఏంటి? నేను ఇప్పుడు ఏదన్నా చెప్పినటువంటి దాన్ని మీరు ఇంతకుముందు ఎక్కడన్నా విన్నటువంటిదో, మీరు ఎప్పుడన్నా చూసినటువంటిదో, అవును కదా ఇంతకుముందు అట్లాగే జరిగింది కదా అనేటువంటి ఏదన్నా ఒక విషయం జ్ఞాపకం వచ్చి అప్పుడు మీ బుద్ధికి అవును ఇది నిజమే అని అనిపించింది అనుకోండి, అప్పుడు కలిగేటటువంటిది ఆనందం. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. శరీరం తృప్తి చెందితే దానికి పెట్టినటువంటి పేరేంటి? సుఖం. మనసు తృప్తి చెందితే దానికి పెట్టినటువంటి పేరు సంతోషం. బుద్ధి తృప్తి చెందితే దానికి పెట్టినటువంటి పేరు ఆనందం. కాబట్టి పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు మానవుడు కోరుకునేది ఏంటి? ఈ 3. ఏం కావాలరా నీకు? సుఖం కావాలండి. ఏం కావాలి? సంతోషం కావాలి. ఎంత కావాలి? ఎంత ఇచ్చినా కావాలి. ఆనందం కావాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి న్యూస్లు చూస్తాం, టీవీలు చూస్తాం, ఇవన్నీ దేనికోసం? ఆనందం, ఆనందం. అనంతపురంలో బోరు కొట్టిందండి, సరదాగా యాత్రలకు వెళ్తాం. ఎందుకని? ఆనందం. అక్కడికి వెళ్తే ఆనందం. కాబట్టి మానవుడు వెతుకులాట అంతా కూడా దేనికోసం? సుఖం, సంతోషం, ఆనందం. ఈ సుఖం, సంతోషం, ఆనందం కోసం వెతుకులాడేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి చేసేటటువంటి ప్రయత్నం, సుఖం సంతోషం ఊరికినే వస్తాయా? రావు. డబ్బులన్నా ఖర్చు పెట్టుకోవాలి, దానికి ఏదన్నా ఒక పని అన్నా చెయ్యాలి, ఏదన్నా పొందనన్నా పొందాలి, పక్కన ఇంకోటి ఎవడన్నా ఉండనన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి మనకి. ఉంటేనే ఈ సుఖాలు, సంతోషాలు, ఆనందాలు వస్తుంటాయి. కాబట్టి దీనికోసం అని చెప్పి మనం జీవితంలో ఏం చేస్తున్నాం? రకరకాలైనటువంటి వాటికి ప్రాధాన్యతలు ఇచ్చి వాటిని పొందాలి. ఏదో పొందితే నాకు సుఖం, ఏదో పొందితే నాకు సంతోషం, ఏదో పొందితే నాకు ఆనందం అనేటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు చెప్పండి, మీరు కావాలనుకున్నవన్నీ మీకు దొరుకుతున్నాయా? దొరకవు. దొరక్కపోతే పోనివ్వండి, దొరక్కపోతే మనకి లభించేటటువంటిది ఏంటిది? దుఃఖం. దొరికితేనేమో సుఖం, దొరకకపోతే వచ్చేటటువంటిది దుఃఖం కదా. కాబట్టి ఇప్పుడు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఒక జీవుడు, ఒక మానవుడు ఎవరైతే ఉన్నారో నిరంతరం దేనికోసమో ప్రయత్నం చేయటం, అది రాకపోవటం, పైగా దానివల్ల దుఃఖాలు పొందటం. ఇప్పుడు అర్జునుడు చేసినటువంటి పని ఏంటి? నేను యుద్ధం చెయ్యాలి అని అన్నాడు. యుద్ధం దేనికోసం చేయాలనుకున్నాడు? మన రాజ్యాలు పోగొట్టుకున్నాం కాబట్టి, పోగొట్టుకున్నటువంటి రాజ్యాలను తిరిగి పొందాలి కాబట్టి వాటి కోసం నేను యుద్ధం చేద్దామని వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయింది? అయ్యో వీళ్ళతో యుద్ధం చేయాలా అన్నాడు. అనుకున్నదంతా పోయింది. చేస్తే వచ్చేటటువంటిది ఆనందమే, కానీ చెయ్యకపోతే వచ్చేటటువంటి దుఃఖానికి సిద్ధపడిపోయాడు.
మనం కూడా జీవితంలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటేనండి, దుఃఖాలకి అలవాటు పడిపోతాం. దుఃఖాలకు అలవాటు పడిపోతాం మనం. ఈ దుఃఖాల మధ్యలో ఎక్కడన్నా సుఖం దొరుకుతుందేమో, ఇక్కడ దొరుకుతుందేమో, వాళ్ళ దగ్గర దొరుకుతుందేమో, వీళ్ళ దగ్గర దొరుకుతుందేమో అని ఆరాటపడుతూ ఉంటాం. ఒక ఆయన, ఒక కుర్రవాడు, యంగ్స్టర్, అతను ఆ ఊరికి ఎవరో ఒక మహాత్ముడు వచ్చారు. ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ మహాత్ముడేమో పాపం ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఆ స్వామి ఎప్పుడన్నా కళ్ళు తెరుస్తాడేమో అడుగుదాం. ఒక అరగంట తర్వాత ఆ స్వామి గారు కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన తర్వాత చూశాడు, ఎదురుగుండా కుర్రవాడు కూర్చున్నాడు. ఏం నాయనా, ఏమిటి? స్వామి, చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి నాయనా నీకు వచ్చిన కష్టం? స్వామి, నాకు పెళ్ళయ్యి 4 ఏళ్ళు అయింది. మంచిదే కదా 4 ఏళ్ళు, ఎంజాయ్ చేయ జీవితాన్ని. కాదు స్వామీజీ, అక్కడే ప్రాబ్లం అంతా మొదలైంది. ఏంటి ప్రాబ్లం అంటే, మా ఆవిడ పరమ గయ్యాళి, చచ్చిపోతున్నాను ఇంట్లో, ఒకటే గోల పెడుతుంది, ఒకటే నస పెడుతుంది, చీటికి మాటికి అరుస్తూ ఉంటుంది, పోట్లాడుతుంది, ఎప్పుడు చూసినా ఇంట్లో గోలే గోల గోలే గోల, పరమ గయ్యాళి స్వామీజీ. ఎట్లా స్వామీజీ, నాకు నా బతికింతేనా ఇంకా? వెంటనే ఆ స్వామి గారు మళ్ళా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆయన, ఇదేంట్రా బాబు, ఈయన ఏదో సొల్యూషన్ చెప్తాడు అనుకుంటే మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అనుకున్నాడు ఈడు. అప్పుడు సరే మళ్ళా కళ్ళు తెరుస్తాడేమో అని కూర్చున్నాడు ఈయన. ఆ స్వామి గారేమో మధ్యలో చూస్తున్నాడు, వెళ్ళాడా ఉన్నాడా చూస్తున్నాడు. ఆడెక్కడికి పోలే, అక్కడే ఉన్నాడు వాడు. ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని. మొత్తానికి ఇంకేం చేయాలో తెలియక స్వామి గారు కళ్ళు తెరిచారు 1 గంట తర్వాత. అప్పుడు అడిగాడు, స్వామి, మీ దివ్య దృష్టితోటి ఆ ధ్యాన నిష్టలో ఏమన్నా కనిపించిందా నీకు, ఏమన్నా సొల్యూషన్ అంటే? కనిపించింది నాయన. ఏం స్వామి, ఏం చేయమంటారు అన్నాడు. నువ్వు ఇంకొక 5 సంవత్సరాలు ఆగాలి నాయన అన్నాడు. ఈ కుర్రాడికి యాంగ్జైటీ అనమాట. స్వామీజీ, 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అని అడిగాడు. అలవాటు అయిపోతుంది. 5 సంవత్సరాల తర్వాత ఏముంది, అలవాటు అయిపోతుంది. స్వామి అంత కరెక్ట్గా ఎలా చెప్పారు అండి? అనుభవంతో చెప్తున్నాను నాయన అన్నాడు. నేను కూడా నీలాగే అలవాటు పడిపోయి అనుభవంతో తర్వాత ఇట్లా వచ్చేసాను. అలానే అందరూ సన్యాసులు అయిపోతారని కాదండి, సరదాగా చెప్తున్నా. మనం కూడా అంతే. జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా అండి, ఈ దుఃఖాలకి, ఈ కష్టాలకి, ఈ నష్టాలకి అలవాటు పడిపోయాం మనం. ఈ అలవాట్లో మధ్యలో ఎక్కడన్నా ఇంత ఆనందం దొరుకుతుందా, ఇంత సుఖం దొరుకుతుందా, ఇంత సంతోషం దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఉంటాం. ఇది జీవుడి పరిస్థితి. అర్జునుడి పరిస్థితి కూడా అదే. కాబట్టి మనకి ప్రతినిధిగా, ఈ మానవాళి యొక్క మనస్తత్వానికి ప్రతినిధిగా ఇక్కడ అర్జునుడు అనేటువంటి ఒక పాత్రను పెట్టారు. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నటువంటిది ఏంటి? నాకు కలిగినటువంటి దుఃఖం ఎలాంటి దుఃఖం? అది యుద్ధం చేయడానికి వచ్చాను, కానీ ధర్మ సమ్మూఢ చేతాః, ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి ఈ డిఫరెన్స్ అనేటువంటిది తెలియక సమ్మూఢః, మూఢుడు. మూఢుడు అంటే ఎవరు? మూఢుడు అంటే ఎవరు? మామూలుగా మన భాషలో మూఢుడు అండి మూర్ఖుడు, మూర్ఖుడు అంటాం మనం. మూఢుడు శంకరాచార్యుల వారు కూడా చెప్తారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢ, మూఢ అంటే స్వామి చిన్మయానందుల వారు చెప్తారనమాట, 2 పిచ్చిలు ఉంటాయండి వాడికి. 2 పిచ్చిలు ఉన్నవాడిని మూఢుడు అంటారు. ఒక పిచ్చి ఏంటంటే వాడికి తెలీదు, రెండో పిచ్చి ఏంటంటే చెప్తే అర్థం కాదు వాడికి. ఈ 2 పిచ్చిలు కనుక ఉంటే వాడిని మూఢ అంటారనమాట. కాబట్టి ఇక్కడ కూడా ధర్మ సమ్మూఢ చేతాః, మామూలు మూఢుడు కాదండి ఈయన, సమ్మూఢ, సమ్యక్ మూఢ, పరిపూర్ణమైన, అంటే మూఢత్వంలో PhD చేసినటువంటి వాడు.
డాక్టరేట్ పొందినటువంటి వాడు అనమాట. అలాంటి మూఢుడు ఎవరైతే ఉన్నారో ఆ మూఢత్వం కలిగినటువంటి వాడిని అయ్యా ప్రస్తుతం నేను. ధర్మ సమ్మూఢ చేత, దేనివల్ల నేను మూఢుణ్ణైపోయాను? ధర్మం ఏంటో తెలియక మూఢుణ్ణైపోయాను. ధర్మం తెలిసినటువంటి వాళ్ళందరూ మహాత్ములు. ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండి ధ్యానం చేసి మోక్షం పొందినటువంటి వాళ్ళు. ధర్మం తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూఢులైపోతారు ఈ విధంగా అర్జునుడిలాగా. కాబట్టి తన పరిస్థితిని తానే చెప్పుకుంటున్నారు, ఎవరో చెప్పక్కర్లా. వ్యాసుల వారు చెప్పట్లేదండి, అర్జునుడు చెప్తున్నాడు తన యొక్క స్థితి. నేను ధర్మ సమ్మూఢ చేతాహ. కాబట్టి ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళు పూజార్హ వరిసూదన. ఓ అరిసూదన, శత్రువుల్ని సంహరించగలిగినటువంటి వాడా, వీళ్ళు నా చేత పూజలు అందుకోవలసినటువంటి వాళ్ళు. ఇషుభి కథం యోత్స్యాం, వాళ్ళ మీద నేను బాణాలు ఎలా ఎక్కువ పెట్టగలను? నేను పూజార్హులైనటువంటి వాళ్ళ మీద. అప్పుడప్పుడు పేపర్లో వస్తుంటుందండి, ఈ మధ్య మరీ చూస్తే చాలా బాధగా ఉంది. ఇదివరకైతే ఇవన్నీ బయటకు వచ్చేవి కావు, తెలిసేవి కావు, ఎవరిళ్లలో ఉన్నా దాదాపుగా ఉండేవి కావు. ఒకవేళ ఎక్కడన్నా ఒకటి అరా జరిగినా కానీ బయటికి తెలిసేది కాదు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని ఆస్తుల కోసం చంపేయటాలు, ఆస్తుల కోసం చంపేయటం ఎంత ఘోరం అండి అది. ఏంటంటే వాళ్ళ ఇంకో ఒకటి ఘోరం అని చూశాను. ఇన్సూరెన్స్ చేయించాడు కొడుకు, ఇన్సూరెన్స్ చేయించాడు. ఓ 2 ఏళ్ళు కట్టాడు ఇన్సూరెన్స్, ఇదేదో కట్టాడు. కట్టిన తర్వాత తండ్రిని చంపేశాడు. దేనికోసం? ₹1 కోటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసం. ఎంత ఘోరం అండి, ఎంత నీచం ఇది. ఎందుకని? తల్లిదండ్రులు అంటేనే మనకి, మన జీవితంలో తల్లి తండ్రి అంటే మనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళని ఒక మాట అనడానికే మనం బాధపడతాం. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం, వాళ్ళకి వ్యతిరేకంగా ఇంకొకళ్ళకి చెప్పడానికి మనం భయపడతాం, బాధపడతాం. అటువంటి వాళ్ళని కొట్టడము, తిట్టడము, పైగా చంపడం చేస్తే అంతకంటే మహాపాపం ఇంకొకటి ఉంటుందా? అర్జునుడి బాధ అదే. అలాంటి వాళ్ళని చంపినందువల్ల గురువున హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహలోకే. వాళ్ళని చంపడం కన్నా బస్టాండ్లో బఠానీలు అమ్ముకొని బతకడం మేలయ్యా, అడుక్కు తిని బతకడం మేలయ్యా. వాళ్ళని ఒకవేళ చంపి కనుక ఆ వచ్చినటువంటి రాజ్యాలు, సుఖాలు ఒకవేళ నేను అనుభవిస్తే వాళ్ళ రక్తంతో తడిసినటువంటి కూడు తిన్నటువంటి భావన నాకు కలుగుతుంది. కాబట్టి నేను వాళ్ళని చంపను అనేటువంటిది డిక్లేర్ చేసిన తర్వాత ఏమంటాడు చివరిలో? కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. నిన్ను నేను పృచ్ఛామి, అడుగుతున్నాను, నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నాను, అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి నువ్వేం చేస్తావు? శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. నన్ను నువ్వు శిష్యుడిగా చేసుకొని నాకు ఏది శ్రేయోదాయకమైనటువంటిదో దాన్ని నాకు చెప్పవయ్యా కృష్ణ. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకు ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చినప్పుడు ఎవరిదన్నా సహాయాన్ని అడుగుతాం, మనం ఎవరిదన్నా సహాయం అడుగుతాం. ఇప్పుడు కొన్నిసార్లు మనకు ఎటువంటి కష్టాలు వస్తాయి అంటే స్వయంకృతాపరాధాలు అంటాం. స్వయంకృతాపరాధం అంటే ఏంటి? మనకి మనమే ఏదో ఒకటి నెత్తినేసుకునో, మనకి మనమే ఏదో ఒక తప్పు చేసో, దానివల్ల మనం స్వయంగా ఏదన్నా నెత్తి మీదకి వేసుకుంటాం. అప్పు చేసాం. ఒకసారి మా పని అమ్మాయి నన్ను అడిగిందనమాట, స్వామీజీ నాకు అర్జెంటుగా 5,000 కావాలి అంది. మామూలుగా జీతం ఇస్తాను, నెల జీతం ఇస్తాను, 5,000 కావాలి అంది. 5,000 కావాలంటే దేనికి అని అడిగా. దేనికి అని అడిగితే, మా మనవడికి బర్త్డే చేయాలి. మనవడికి బర్త్డే చేయడానికి ఎంత కావాలి? 5,000 రూపాయలు. 5,000 రూపాయలు వాడి బర్త్డే. దేనికి 5,000 రూపాయలతో ఏం చేస్తామంటే, అదేంటి స్వామి 2 కేకులు తెప్పించద్దా? 2 కేకులు ఎందుకు, 1 కేకే కదా అన్న నేను. అంటే కాదు స్వామిజీ, 1 కేకు కోయడానికంట. 2వ కేకుని ఏం చేస్తాడంట, వాడు దాన్ని పట్టుకుని పిసుకుతాడంట. 1 సంవత్సరం పిల్లాడు, వాడు ఫస్ట్ బర్త్డే. దాన్ని ఏమంటారంటే కేక్ బ్యాష్.
నాకు తెలియదండి, నిజంగా తెలియదు నాకు. కేక్ బ్యాష్ చేస్తారంట, వాడంతా దాన్ని అంతా పిసికేసి ముక్కుకి మూతికి పూసుకుంటే ఫోటోలు తీస్తారంట. దానికి 5,000 కావాలంట ఆవిడికి. 5,000 ఫోన్లే కదా ఇచ్చా. మరి ఎట్లా తీరుస్తావు, అప్పు ఎట్లా తీరుస్తావు అన్న. వచ్చే నెల నుంచి 500 కట్ చేసుకోండి అంది. నెలకు 500 కట్ చేసుకోండి జీతంలో అంది. వచ్చే నెల 500 తక్కువ ఇస్తే ఈ నెల వద్దు, వచ్చే నెల నుంచి కట్ చేసుకోండి. పోనీ అని ఆ నెల వదిలేసా. తర్వాత నెల అమ్మ ఇప్పుడన్నా కట్ చేస్తానమ్మా. ఆగ సమయం ఒక 5-6 నెలలు ఆగండి, ఏం తొందర మీకు. విచిత్రం ఏంటంటే 5,000 నాకు రాలా, మళ్ళా జీతం మాత్రం రెగ్యులర్గా వెళ్ళిపోతుంది. ఒకానొక రోజు నేను అడిగా, ఆ ఇచ్చేటప్పుడు ఎట్లా బాధపడుతుందంటే తన సొంత డబ్బులేవో నాకు ఇచ్చినట్టు బాధపడుతుంది. నా దగ్గర నుంచి తీసుకున్నటువంటివే. స్వయం కృతాపరాధం, మన నెత్తి మీద మనమే వేసుకోవడం. ఇట్లాంటివన్నీ మనకు వచ్చే కష్టాలన్నీ ఇట్లాంటివేనండి. మన నెత్తిన మీద మనమే వేసుకుంటాం చాలా వరకు. తెలిసి చేసేటటువంటి తప్పుల వల్లే మనకు వచ్చేటటువంటి కష్టాలు సగం ఉంటాయి మన జీవితంలో. తెలియక వచ్చేవి కొన్ని ఉంటాయి, తెలిసి వచ్చేవే బోళ్ళని ఉంటాయి మనకి. నెత్తినేసుకుంటాం అన్నీ. కొంతమంది పర్వాలా, వాళ్ళ బర్త్డే అయితే సరే, పక్కింటోడి బర్త్డే అయితే వీళ్ళు అప్పు చేసి వాళ్ళకి ఇస్తారు. అది ఇంకా ఘోరం. వాళ్ళు చేసేటటువంటి అప్పులకి మనం ఇక్కడ గ్యారంటీగా ఉన్నాం. అది ఇంకా ఇవన్నీ మన నెత్తి